అభిరుచి మీ అభిరుచి. డ్రై ఫ్రూట్ బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. డ్రై ఫ్రూట్ బూరెలకు కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, ఖర్జూరం 1/2 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, యాలకులు 4. డ్రై ఫ్రూట్ బూరెలు చేయడానికి కావాల్సిన పదార్థాలను చూసాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో రాణి గారిని అడిగి తెలుసుకుందాం. రాణి గారు, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ అని. ఓకే, డ్రై ఫ్రూట్స్ అన్ని ముందు ఫ్రై చేసేసుకుందామండి. ముందు మనం డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో నెయ్యి ఏం వేయక్కర్లేదు, కొంచెం వేగిన తర్వాత నెయ్యి లైట్గా వేయించుకోవాలి. నేను అటు పెట్టేస్తాను, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఓకే, మీకు వంటలు చేయడం ఇష్టమా అండి, లేకపోతే? ఇష్టమే. ఇష్టమేనా? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మమ్మీ దగ్గరే. ఈ రెసిపీ నేను ట్రై చేశాను. మీరే ట్రై చేశారా? జనరల్ గా ఫెస్టివల్స్ కి బూరెలు అవి చేయడానికి లెందీ ప్రాసెస్ ఉంటుంది. అవునవును. సో షార్ట్ కట్ లో మనం డ్రై ఫ్రూట్స్ అన్ని చేసి లోపల ఇది వేస్తే షార్ట్ కట్ లెందీ ప్రాసెస్. నేను ఇంకా లెందీ ప్రాసెస్ అనుకున్నాను. ఇదే బూరెలకి షార్ట్ కట్. ఓకే ఓకే, కొంచెం వేస్తే సరిపోతుంది నెయ్యి. ఓకే, మామూలుగా ముందు నెయ్యి వేసుకున్నాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కదండి, మరి ఈసారి ఎందుకు? ఓవర్ ఫ్రై అయిపోతుందండి ఆయిల్లో, ముందు లోపలిది మగ్గకుండా ఓవర్ ఫ్రై అయిపోతుంది. సో మొత్తం అంతా ఈక్వల్ గా కొంచెం హీట్ వచ్చిన తర్వాత వేస్తే బాగుంటుంది. ఓకే ఓకే, మంచి చిట్కా చెప్పారు. ఇది ఎంతసేపు బ్రౌన్ కలర్ ఏమన్నా? బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్. ఓకే, ఫస్ట్ ఎవరు టేస్ట్ చేశారు మీరు ట్రై చేశాక? మా హస్బెండ్. ఓకే, సక్సెసా? ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిందా? లేదు, నచ్చిందా? ఓ వెరీ నైస్. ఇవి ఫ్రై అయిపోయినట్టున్నాయి కదండి, ట్రాన్స్ఫర్ చేసేది. ఓకే, జీడిపప్పులు నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకొని వేరే వెజిల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ బాదం కూడా అది వేసాక నెయ్యి ఏమన్నా అలా ఉందా? ఇది సరిపోతుంది, జస్ట్. ఓకే, ఉన్నదే సరిపోతుంది. బాదం కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో. మీకు స్వీట్స్ ఇష్టమా, హాట్ ఇష్టమా అండి? స్వీట్ ఇష్టం. స్వీట్. మీ ఫ్యామిలీలో 50-50. దినేష్ కూడా హాట్ ఇష్టమా? మా హస్బెండ్ కి హాట్, దినేష్ కి హాట్, నాకు స్వీట్. మీకు స్వీట్. సో లక్కీగా మీకు స్వీట్ రెసిపీనే వచ్చింది వాళ్ళ స్టిచ్ లో కూడా. సో మీరు వర్కింగ్ కాబట్టి చాలా తక్కువ టైం ఉంటుంది అనుకుంటా కదా కుక్ చేయడానికి? 5 days నాకు ఆఫీస్, 2 days హాఫ్ కాబట్టి అప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. సాటర్డే సండే టైంలోనే కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. సాటర్డే సండే అయిపోయింది. బాదం కూడా ఫ్రై అయిపోయింది. ఇది కూడా అదే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేది. ఓకే, ఇంకా మిగిలినవి ఫ్రై చేయని అవసరం లేదు, ఓన్లీ ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్సీ వేసి పేస్ట్ చేయాలి. ఓకే ఓకే, అన్ని కలిపి ఫ్రై చేయనివి కూడా కలిపి మిక్స్ చేయాలి. ఓకే అండి. సో కిస్మిస్, బాదాం, కాజు అన్ని కలిపి మిక్సీ వేస్తున్నాం, డ్రై ఫ్రూట్స్ అన్ని. మీ బాబు డ్రై ఫ్రూట్స్ తింటాడా అండి ఇంట్రెస్ట్గా? కాజు తింటాడా? ఓకే. ఈ బాదం, కిస్మిస్ ఇవి తిన్నాడు, అందుకని మీరు ఇలా ట్రై చేస్తారా? కాజు ఇష్టం. చాలా హెల్దీ రెసిపీ, పిల్లలకైనా ఎవరికైనా కూడా బాదాం, కాజు, కిస్మిస్. హీఈస్ నాట్ ఎ ఫుడీ, సో ఎక్కువ తిన్నాడు. ఓకే, అలాగే హై క్యాలరీ ఫుడ్ కొంచెం షార్ట్ కట్ లో పెట్టేస్తే మంచిదని. డ్రై ఫ్రూట్స్ లో ఖర్జూరం కూడా వేసేసారు. బాదాం, కాజు ఫ్రై చేసి వేసుకున్నాము, అందులోనే మనం కిస్మిస్ కూడా వేసాము, ఖర్జూరం కూడా వేసాము. 3-4 ఇలాచి. ఓకే, 3-4 యాలకులు కూడా మిక్సీలో వేసేసుకోవాలి. అయిపోయిందా అండి? అయిపోయింది. ఓకే, అది చాలా సాఫ్ట్గా తీయండి. సాఫ్ట్గా రావాలా లేకపోతే బరకగా? రోల్ చేయడానికి సరిపడా. సో ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ రఫ్ గరుకుగా కూడా కాకుండా మనకి రోల్ చేయడానికి సరిపడినంత చేసుకుంటాం, సరిపడినంత మిక్సీ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అండి దీన్ని లడ్డూలా చుట్టాలి. ఓకే, కొంచెం నెయ్యి తీసుకొని, కొంచెం నెయ్యి చేతి మీద రాసుకొని అతుక్కోకుండా స్మూత్గా వస్తాయి. ఇంకండి ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? కొత్త వంటలు ట్రై చేయడం కాకుండా మిగతావి? వాచింగ్ టీవీ. ఓకే, ఒక్కడే బాబా? 2 బాబులు. ఓకే, 2 కొట్టుకుంటారా బాగా? లేదు, బాగా చిన్నవాడు 6 months బేబీ. ఓకే ఓకే.
ఓకే, బూరెలు వేద్దాం ఇప్పుడు. సో ఇలా చిన్న చిన్నగా డ్రై ఫ్రూట్ మిక్స్చర్ని బాల్స్ చేసేసాము. నెక్స్ట్ అండి ఇప్పుడు బూరెలు వేసేది. బూరెలు వేసేద్దామా? బ్యాటర్ రెడీ చేసుకోవాలి మనం. ఓకే, అందులో ఏమేమి మిక్స్ చేశారు చెప్పండి. మినప్పప్పు అండ్ బియ్యం, మినప్పప్పు, బియ్యం 1 కప్ 1 కప్ 4 hours నానబెట్టి మిక్సీ పట్టడం. ఓకే, మినప్పప్పు బియ్యం 4 hours నానబెట్టి బ్యాటర్ తయారు చేసుకున్నామండి. ఓకే, దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాం, కొంచెం taste సాల్ట్. కోసం. ఓకే, గరిటకు కూడా నెయ్యి రాస్తున్నారా? అంటే మన చేత్తో వేయక్కర్లేకుండా వేసేయచ్చు. ఓ, ఇది కూడా షార్ట్ కట్. ఆయిల్ హీట్ అయిపోయింది. చేత్తో యూజువలీ పెద్ద వాళ్ళకే వస్తుంది కరెక్ట్గా రౌండ్గా వేయడం. సో అలా రాని వాళ్ళకి ఈ గరిటతో కూడా వేయొచ్చు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఓకే, ఆ డ్రై ఫ్రూట్ లడ్డూని బ్యాటర్లో మొత్తం అంటాలి, లడ్డూకి మొత్తం బ్యాటర్ చుట్టూ వచ్చేలా డిప్ చేసి ఆయిల్లో వేసేయాలి. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? ఇంజనీరింగ్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్. ఓ, ప్రొఫెసరా? ఓకే ఓకే. ఇవి ఎంతవరకు వేగాలి? లైట్ బ్రౌన్ వచ్చే వరకు. లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే, అయిపోయినట్టు ఉన్నాయి కదండి. తీసేద్దాము. హెల్దీ డిష్ డ్రై ఫ్రూట్ బూరెలు రెడీ. వెరీ హెల్తీ, వెరీ డెలిషియస్ డ్రై ఫ్రూట్ బూరెలు రెడీ అయిపోయినాయండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూసేద్దాం. డ్రై ఫ్రూట్ బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం, మినప్పప్పు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు వేసి విడివిడిగా వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో కిస్మిస్, ఖర్జూరం, యాలకులు వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఆపై వీటిని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్ బూరెలు రెడీ. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ఫస్ట్ పిల్లలు, మీరు చెప్పిన రెసిపీలో ఒకటి కాబట్టి ముందు మీరే టేస్ట్ చేయండి. తీసుకో. మీ మమ్మీ చేసిన డ్రై ఫ్రూట్ బూరెలు బాగుందా? ఎంత బాగుంది? ఇంత 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 బాగుందా? మోక్ష బాగుందా? వెరీ నైస్. చాలా బాగుంది. డ్రై ఫ్రూట్ కాంబినేషన్ బాగుంది. థ్యాంక్ యూ. డ్రై ఫ్రూట్ బూరెలు చాలా బాగున్నాయండి. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. పూజా వస్తువుల విషయానికి, దేవుడికి పూజ చేసే వస్తువుల విషయానికి వస్తే వెండి వస్తువులు, ఇత్తడి వస్తువులకు ఉన్నటువంటి ప్రాధాన్యత మరి వేటికి లేదు. మరి వీటిని క్లీన్ చేసుకునే విషయానికి వస్తే మందార ఆకుల్లో కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ వెండి వస్తువులను, ఇత్తడి వస్తువుల్ని కనుక శుభ్రం చేసుకున్నట్లయితే చాలా బాగా శుభ్రం అవుతాయి, కొత్తవిలాగా తళతళ మెరుస్తూ ఉంటాయి. కొన్ని రకాల వాసనలు కడుపులో బాగా తిప్పుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటిదే పెయింట్ వాసన కూడా. కొత్తగా ఇల్లు కట్టినప్పుడు లేదా ఇంటికి పెయింటింగ్ వేసినప్పుడు ఆ పెయింట్ వాసనతో ఇల్లంతా చాలా గందరగోళంగా ఉంటుంది, మనసుకు కూడా చాలా చికాగ్గా ఉంటుంది. ఇలాంటప్పుడు కప్పులో వెనిగర్ వేసి అక్కడక్కడ కనుక ఉంచినట్లయితే ఈ పెయింట్ వాసన అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఏదైనా వస్తువు వాడుతూ ఉన్నట్లయితే దానికి బాగా పదును పెట్టినట్లు అవుతుంది, అది బాగా ఉపయోగపడుతుంది కూడా. వాడకుండా అలాగే ఉంచేస్తే అలాగే చెదలు పట్టేస్తూ ఉంటుంది. పుస్తకాల విషయానికి కూడా ఇది వర్తిస్తుంది. పుస్తకాలు చాలా ఉంటాయి మన దగ్గర, చదివేది మాత్రం కొన్నే ఉంటుంది. ఇలా పుస్తకాలు చదవకుండా, వాడకుండా ఒక పక్కన ఉంచేసినట్లయితే చెదలు పట్టేస్తూ ఉంటుంది కదా. ఇలాంటప్పుడు టాల్కమ్ పౌడర్ కొద్దిగా చల్లినట్లయితే ఈ చెదలు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా.
పప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కదండి. పప్పులో ఉన్నటువంటి ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగాలు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా నాన్ వెజ్ తినే వారికంటే కూడా నాన్ వెజ్ తినని వారికి పప్పుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అంటే నాన్ వెజ్కి ఆల్టర్నేట్గా పప్పును కూడా వాడుకుంటూ ఉంటారు. మరి ఇవన్నీ పక్కన పెడితే పప్పు కొన్ని రకాల పప్పు అయితే అసలు ఉడకనే ఉడకదు, చాలా విజిల్స్ వచ్చినా కూడా ఉడకకుండా వేధిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా ఆవ నూనె కనుక వేసి పప్పు ఉడికించినట్లయితే పప్పు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. కావాల్సిన డిష్లు ఈజీగా తయారు చేసుకోవచ్చు.